హోలీ తర్వాత అరుదైన సూర్యగ్రహం 70 ఏళ్లలో ఇలాంటిది ఎన్నడూ చూసి ఉండరు. సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. నేను మీ ఉమా. హోలీ నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది జరిగిన 15 రోజుల తర్వాత అరుదైన సూర్యగ్రహం ఏర్పడబోతోంది. గత ఆర్థిక శతాబ్దంలో ఇలాంటివి ఏర్పడలేదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హోలీ పండుగ రోజు ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సరిగ్గా 15 రోజుల తర్వాత తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 8న సూర్యగ్రహణం ఉంటుంది. మరుసటి రోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ గ్రహణం గత శతాబ్దంలో అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహంగా నిలవనుంది. సుమారు 7 గంటల 30 నిమిషాల పాటు ఈ సూర్యగ్రహణం జరగనుంది. చివరిసారిగా 1955లో ఇంతటి సూర్యగ్రహణం ఏర్పడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ 7 నిమిషాల సూర్యగ్రహణం ఉన్న ప్రదేశాలలో పగటిపూట చీకటిగా మారుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఫలితంగా నూతన కాలం కూడా చెల్లుబాటు అవ్వదు. అందువల్ల భారత్లో ఈ గ్రహణానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. అయితే అమెరికాలో ఈ గ్రహణం బాగా కనిపిస్తుంది. పగలు కూడా కాసేపు రాత్రి మాదిరిగా మొత్తం చీకటే కమ్మేస్తుంది. మళ్ళీ ఇటువంటి సూర్యగ్రహణం 2030 వరకు ఉండదు. ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. ఈ సూర్యగ్రహణం మీనరాశిలో జరగబోతోంది. దీని ప్రభావం మొత్తం 12 రాశుల మీద ఉంటుంది. ఈ ఏడాది వచ్చే మొదటి సూర్యగ్రహణం 3 రాశుల వారి జీవితంలో అలజడి సృష్టించబోతోంది. ఏ రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయో చూద్దాం. వృశ్చిక రాశి వారికి మొదటి సూర్యగ్రహణం అశుభప్రదంగా మారనుంది. ఈ రాశి వారికి ఈ సమయం కష్టంగా ఉంటుంది. పని ప్రాంతంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. తులరాశి జాతకులకు సూర్యగ్రహణం ప్రయోజకరంగా ఉంటుంది. వ్యక్తిగత వృత్తి జీవితంలో సమస్యలు పెరుగుతాయి. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ సమయంలో ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృషభ రాశి ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం వృషభ రాశి వారికి అనుకూలమైన సమయంగా ఉండనుంది. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర కలహాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరికి శుభం. ఈ ఏడాది ఏర్పడే తొలి సూర్యగ్రహణం మేషం, మిథునం, సింహం, కన్య, ధనస్సు రాశుల వారికి మేలు చేస్తుంది. సంపద పరంగా పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ విషయాల్లోనూ సంతృప్తికరంగా ఉంటారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. ఆనందంగా ఉంటారు. పురోగతికి బాటలు పడతాయి. ఉద్యోగంలో అధికారుల సహకారంతో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. విజయాన్ని అందుకుంటారు. ఇది ఈనాటి వీడియో. ఈ వీడియోపై అభిప్రాయాలను, సూచనలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్.